Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిఎస్సి 4th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఇది కంప్యూటర్ సైన్స్ పేపర్ అండి. ఈ ఎగ్జామినేషన్ అనేది మే 2023లో జరిగింది. ఇది సిలబస్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఈ సిలబస్ ఏ యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నా నా ఛానల్ని ఫాలో కండి. వీటికి సంబంధించిన సిలబస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇక్కడ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 80 marks మీకు తెలుసు. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్. సెక్షన్ ఏలో మనం 8 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎన్ని ఇస్తాడంటే మనకు టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఓకేనా, ఒక్కటి రాసినందుకు 32 marks పడతాయి. సెక్షన్ ఏ 32 marks టోటల్. సెక్షన్ బి వచ్చేసి 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 యూనిట్ల నుంచి 4 ప్రశ్నలు. అందులో ఏఆర్బి టైప్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఏఆర్బి టైప్ ఇస్తాడు. ఇందులో ఏదైనా ఒకటి రాసినందుకు మనకు 12 మార్కులు 12 marks పడతాయి. ఓకేనా. సెక్షన్ బి వచ్చేసి టోటల్ 48 marks. చూసుకోండి. ఈ పేపర్ ఇవి ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత నా ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్. అందులో నేను ప్రీవియస్ పేపర్స్ అండ్ పీడిఎఫ్స్ ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది నేను అందులో పెడతాను మీరు అడిగితే. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ చేయకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చెప్తేనే నాకు తెలుస్తుందండి, చెప్పకుండా తెలియదు. మీరు రియాక్ట్ అవ్వండి. ప్రతి వీడియోకి మీరు రియాక్ట్ అవుతే నాకు మీరు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.